భారత రాజ్యాంగం పరిచయం 7వ తరగతి. ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశాధినేత, ప్రభుత్వం, చట్టసభలు, న్యాయస్థానాలు మొదలైన అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారం భారతదేశాన్ని పరిపాలించారు. ఇందులో భారత ప్రభుత్వ చట్టం 1935 ముఖ్యమైనది. 1935 చట్టం ప్రకారం ప్రావిన్సులు మరియు స్వదేశ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య ఏర్పడింది. 1935 చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించబడింది. 1935 చట్టం ప్రకారం కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. అయితే బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించిన కార్యక్రమాలు. 1928 సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. అయితే ఈ కమిటీకి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షులు. అయితే ఈ కమిటీ 1929 సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది. దీన్ని నెహ్రూ నివేదిక అంటారు. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడింది. మొదటి రాజ్యాంగ పత్రంగా దేని పరిగణించబడిందంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్. 1931 సంవత్సరంలో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానాలు రెండు సార్వత్రిక వయోజన ఓటు హక్కు, స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కుకు కట్టుబడి ఉన్నాయి. రాజ్యాంగం అనగా దేశం యొక్క స్వభావం, ప్రభుత్వ రూపం, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంది, కానీ బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంది. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం ఎప్పుడు డిమాండ్ చేసిందంటే 1934. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు జూలై 1946లో ఎన్నికలు జరిగాయి. భారతదేశం యొక్క ఐక్యత కాపాడడం కోసం స్వాతంత్ర్యం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలు బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి వచ్చింది. రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ చెప్పింది. క్యాబినెట్ మిషన్లో సభ్యులు లార్డ్ పెథిక్ క్లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. రాజ్యాంగ సభ సభ్యులను ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులుగా పరోక్షంగా ఎన్నుకున్నారు. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలిత రాష్ట్రం నుండి మరియు ప్రతి స్వదేశ సంస్థానం నుండి సీట్లు కేటాయించింది. క్యాబినెట్ మిషన్ ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు మరియు ప్రాంతాల నుండి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు. మరి స్వదేశ సంస్థానాలన్నీ కలిసి 93 మంది సభ్యులను సిఫార్సు చేశాయి. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ మరియు బ్రిటిష్ బెల్చిస్తాన్ నుండి 4 సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389కి చేరుకున్నది. 389 మంది సభ్యుల్లో 26 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు మరియు 9 మంది మహిళా సభ్యులు ఉన్నారు. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు. భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య 299. భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య 299. మన రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ను, పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా మహమ్మద్ అలీ జిన్నాను ఎన్నుకున్నారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశం మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1950 జనవరి 24. రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుండి 1962 వరకు ఉన్నారు. రాజ్యాంగ పరిషత్తులో 9 మంది మహిళా సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1947 ఆగస్టు 29. ముసాయిదా కమిటీ 1947 ఆగస్టు 29. ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య 7.
ముసాయిదా కమిటీ రాజ్యాంగ సభను తయారు చేసి ముసాయిదా కమిటీ రాజ్యాంగమును తయారు చేసి రాజ్యాంగ సభకు ఎప్పుడు సమర్పించారని 1948. ముసాయిదా కమిటీ రాజ్యాంగమును తయారు చేసి రాజ్యాంగ సభకు ఎప్పుడు సమర్పించారు? 1948. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సమర్పించిన రాజ్యాంగంలో ఎన్ని ప్రకారాలు ఉన్నాయి? 315 ప్రకారాలు మరియు 8 షెడ్యూల్ ఉన్నాయి. 315 ప్రకారాలు ప్లస్ 8 షెడ్యూల్. రాజ్యాంగం రాజ్యాంగ సభ చేత 1949 నవంబర్ 26న ఆమోదింపబడింది. భారత రాజ్యాంగ పిత అంబేద్కర్ అసలు పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ న్యాయశాస్త్రవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయ గురువు. అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి మరి రామ్జీ. అంబేద్కర్ ఎప్పుడు జన్మించారని 1891 ఏప్రిల్ 14. అంబేద్కర్ జన్మించిన సంవత్సరం 1891 ఏప్రిల్ 14. అంబేద్కర్ జన్మ స్థలం సెంట్రల్ ప్రావిన్స్ మధ్యప్రదేశ్లో మౌ ఆర్మీ కంటోన్మెంట్లో. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్గా పనిచేసి 1894 పదవి విరమణ చేసిన తరువాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్స్లో సతారాకు వెళ్ళారు. భారత రాజ్యాంగ పిత అంబేద్కర్. 1947లో భారతదేశానికి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమ కోసం పనిచేసింది అంబేద్కర్. భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివాస్ను ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివాస్ను ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటున్నాం. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం కూడా ఒక ఉపోద్ఘాతాన్ని కలిగి ఉంటుంది. దీన్నే రాజ్యాంగ పీఠిక అంటారు. రాజ్యాంగ పీఠిక మన దేశం కలిగి ఉండవలసిన లక్ష్యాలు, విలువలు మరియు ఆదర్శాలను నిర్దేశిస్తుంది. లక్ష్యాలు, విలువలు, ఆదర్శాలను నిర్దేశిస్తుంది రాజ్యాంగ పీఠిక. ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. 13/12/1946న రాజ్యాంగ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించింది జవహర్లాల్ నెహ్రూ. ప్రకరణ లేదా అధికరణ అనేది రాజ్యాంగంలో ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమము, సూత్రాన్ని సూచిస్తుంది. భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయంని సూచిస్తుంది. భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయంను సూచిస్తుంది. షెడ్యూల్ అనేది ప్రకరణలో పేర్కొనబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది. సామ్యవాదము, లౌకికవాదం అనే పదాలు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. రాజ్యాంగ విలువలు మొత్తం భారత రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయి. పీఠికలో వ్యక్తీకరించబడిన విలువలు రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆదర్శాలు వ్యక్తీకరించబడ్డాయి. సర్వసత్తాక బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం. సర్వసత్తాక అంటే బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం. సామ్యవాదం సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. సామ్యవాదం సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. లౌకికవాదం తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి మరియు ప్రచారం చేసుకోవడానికి పౌరులకు హక్కు ఉంది. రాజ్యానికి అధికార మతం అని లేదు, అన్ని మతాలు సమానమే. ప్రజాస్వామ్యం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం నడపబడుతుంది. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం నడపబడుతుంది. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. గణతంత్ర వ్యవస్థ రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. న్యాయము భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని హామీ ఇచ్చింది. కులము, మతము మరియు లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదు. ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం కృషి చేయాలి. స్వేచ్ఛ అందరికీ స్వేచ్ఛ అని అర్థం. రాజ్యాంగం ప్రవేశిక పౌరులకు ఒక స్వంత నమ్మకం మరియు విశ్వాసం ప్రకారం ఆలోచించడం, వ్యక్తీకరించడం మరియు ఆరాధించడం కోసం స్వేచ్ఛను అందిస్తుంది. సమానత్వం చట్టం ముందు అందరూ సమానమే. పౌరులందరూ అభివృద్ధికి సమాన అవకాశాలు పొందుతారు. భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం పౌరులందరికీ సమాన హోదా సాధించడానికి అవకాశాలను కల్పిస్తుంది. సౌభ్రాతృత్వం అనగా సోదరభావం. ఇది ప్రజలందరి మధ్య ఐక్యత, సమగ్రత మరియు విధేయతను ప్రోత్సహిస్తుంది. ఐక్యత మరియు సమగ్రత దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది మన దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతి ఉండాలని పేర్కొనడం పీఠికలో మరొక వాగ్దానం. భారతదేశం సమాఖ్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఏకపౌరసత్వం
ఒకే రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కులు మరియు అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉంది. భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగం మన రాజ్యాంగ నిర్మాతల యొక్క క్రియాశీలక సృష్టి. రాజ్యాంగం అనేక విశిష్ట లక్షణాలు కలిగి ఉంది. వీటిలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు. హక్కులు అనేవి సహేతుకమైన వాదనలు. ప్రాథమిక హక్కులు అనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడినాయి. ప్రజాస్వామ్య విజయము మరియు పౌరుల సమగ్రత అభివృద్ధి కొరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి. ప్రాథమిక హక్కులను రక్షించేవి హైకోర్టు, సుప్రీంకోర్టులు. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఆర్టికల్ 14 నుంచి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సమానత్వపు హక్కు 14 నుంచి 18 నిబంధన. భారత రాజ్యాంగం సమానత్వ హక్కు హామీ ఇచ్చింది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు, అంటరానితనం రద్దు మరియు బిరుదుల రద్దు అనే అంశాలను కలిగి ఉంది. స్వేచ్ఛ హక్కు 19 నుంచి 22. స్వేచ్ఛ హక్కు 6 రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడడానికి స్వేచ్ఛ, సంచరించడానికి స్వేచ్ఛ, భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించడానికి మరి స్థిరపడడానికి స్వేచ్ఛ, ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరి జీవించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుంచి 24. ఈ హక్కు అన్ని రకాలైన వెట్టి చాకిరీని నిషేధించబడింది. ఇది బాల కార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారాల గనుల్లో పనిచేయించరాదు, ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు అని రాజ్యాంగం చెబుతుంది. మత స్వతంత్రపు హక్కు 25 నుంచి 28. వ్యక్తులు అందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మన దేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్య అధికార మతం అంటూ లేదు. మత వ్యవహారాల ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యం అని పిలువబడుతుంది. విద్యా సాంస్కృతిక హక్కు 29 నుంచి 30. రాజ్యాంగం ప్రకారం మైనార్టీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలు స్థాపించడానికి, నిర్వహించుకోవడానికి హక్కు ఉంది. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. రాజ్యాంగ పరిహారపు హక్కు 32 నిబంధన. ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. భారత రాజ్యాంగంలో మరికొన్ని హక్కులు అదనంగా చేర్చబడ్డాయి. అదేంటంటే సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. ఇది పరిపాలనలో పారదర్శకతను కల్పిస్తుంది. సమాచార హక్కు చట్టాన్ని అంటే ఆర్టీఐని భారత పార్లమెంటు 2005లో ఆమోదించింది. అయితే సమాచార హక్కు చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ 12, 2005. విద్యా హక్కు. మన పార్లమెంటు స్వేచ్ఛ హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 2002వ సంవత్సరంలో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కుగా 21A ప్రకారం ద్వారా చేర్చారు. విద్యా హక్కు చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత మరి నిర్బంధ విద్యను అందిస్తారు. బాలల ఉచిత మరి నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2009లో భారత పార్లమెంట్ ఆమోదించింది. విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. బాలల హక్కుల పరిరక్షణ సదస్సులో యుఎన్ఓ చేసిన తీర్మానాలపై మన దేశం కూడా సంతకం చేసింది. మన దేశం కూడా బాలల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంది. ప్రధానమైన బాలల హక్కులు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు. ప్రాథమిక విధులు దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి మరియు భారతదేశ ఐక్యతను నిలబడడానికి పౌరులందరికీ నైతిక బాధ్యతలుగా నిర్వహించబడ్డాయి. ప్రాథమిక విధులను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51A భాగం 4Aలో పొందుపరిచారు. ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51A భాగం 4Aలో పొందుపరిచారు. ప్రాథమిక విధులను ఏ దేశం నుండి స్వీకరించారు? రష్యా. హక్కులు మరియు విధులు ఒకదానికి ఒకటి పరిపూర్ణకమైనవి. హక్కులు ఉన్న చోట విధులు ఉంటాయి. విధులు లేకుండా హక్కులు ఊహించలేము. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అన్నది మహాత్మా గాంధీ.
విధి నిర్వహణ వలన అసలైన హక్కులు సంక్రమిస్తాయన్నది మహాత్మా గాంధీ. ప్రాథమిక విధులు భారత రాజ్యాంగానికి బొద్దుడే ఉండుట, జాతీయ పతాకమును జాతీయ గీతాన్ని గౌరవించుట, భారత సార్వభౌమత్వం ఐక్యత అఖండితను సమర్థించుట సంరక్షించుట, సామరస్యాన్ని సోదరభావాన్ని పెంపొందించుట, సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధిపరచుట, ప్రజల ఆస్తిని సంరక్షించుట, హింస విడనాడుట, విద్యా అవకాశాలను కల్పించుట, స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించుట, దేశంను రక్షించుట, మరి కోరినప్పుడు జాతికి సేవ చేయుట, సుసంపన్నమైన మన సంస్కృతి వారసత్వాన్ని రక్షించుట, శాస్త్రీయ దృక్పథాన్ని మానవతావాదాన్ని పెంపొందించుట, అభ్యున్నత కోసం కృషి చేయుట. విలువలు మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వం. విలువలు వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించే ప్రమాణాలు. ఇవి మన చర్యలను ప్రేరేపిస్తాయి. మన జీవితంలో ముఖ్యమైనవి పవిత్రమైనవి విలువలు. విలువలు వ్యక్తిలో ఉండే నైతికత అనేవి కుటుంబం, సమవయస్కులు, సామాజిక నేపథ్యం మొదలైన కారణాలతో ప్రభావితం అవుతాయి. ఒక వ్యక్తి కానీ సమాజం కానీ అభివృద్ధిని సాధించాలంటే విలువలు అనేవి అత్యంత ఆవశ్యకమైనవి. ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి ఇవి అవసరం. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, చిత్తశుద్ధి మొదలైన విలువలు పౌరులు కలిగి ఉన్నప్పుడు సమాజం అన్ని విధాలుగా ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది. రాజ్యాంగ సవరణ అనగా ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించడం. సౌభ్రతత్వం అనగా సోదరభావంతో కలిసి ఉండటం. ప్రావిన్స్ అనగా బ్రిటిష్ పాలనలో భారతదేశంలో పరిపాలన విభాగమే ప్రావిన్స్. స్వదేశీ సంస్థానం ఇవి బ్రిటిష్ కాలంలో స్వదేశీ రాజ్యాలు. పౌరుడు ఒక రాష్ట్రం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైన హక్కులు కలిగి ఉన్న వ్యక్తే పౌరుడు. పౌరసత్వం ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానము స్థితే పౌరసత్వం. ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానం లేదా స్థితే పౌరసత్వం. సమైక్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీ. ద్వంద్వ ప్రభుత్వం రెండు వ్యవస్థలకు పాలనాధికారం ఉన్న ప్రభుత్వ విధానమే ద్వంద్వ ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, ఇది జేఎల్ డిఎల్ జనరల్ స్టడీస్కి, గ్రూప్ 2 జనరల్ స్టడీస్కి, నెక్స్ట్ డిఎస్సికి, ఆల్ కాంపిటేటివ్కి ఉపయోగపడతాయి ఈ బిట్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుచున్నాం.